అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి వాళ్ళ గవర్నమెంట్ ఏదైతే మంచి ఉద్దేశంతో కామన్ మెన్యూ అందరు తెలంగాణ వ్యాప్తంగా 6 లక్షల మంది పిల్లలకు మధ్యాహ్న భోజనము, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, తర్వాత మధ్యాహ్న స్నాక్స్, తర్వాత డిన్నర్ కొరకు ఏదైతే మెన్యూ ప్రిపేర్ చేసి రీసెంట్గా ఇప్పుడు 40% మనం ఖర్చుల కొరకు ఏదైతే పెంచినామో మెస్ ఛార్జెస్ కానీ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ దాని రిలీజింగ్ ప్రోగ్రామ్ ఇవాళ జరిగింది. దీంట్లో ఒక స్టాండర్డైజ్డ్ మెన్యూ ఉంది. మనం బ్రేక్ఫాస్ట్కి ఏమి ఇవ్వాలా ఈరోజు అంటే మొత్తం నెల రోజుల పొడుగా 30 రోజులకు ఏ రోజు ఏమి ఇవ్వాలా, పొద్దున బ్రేక్ఫాస్ట్ ఏమి ఇవ్వాలా, లంచ్ ఏమి ఇవ్వాలా, స్నాక్స్ ఏమి ఇవ్వాలా, డిన్నర్ ఏమి ఇవ్వాలా అనేది మొత్తం క్లియర్ డీటెయిల్ మెన్యూతో పాటు రిలీజ్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే రోజు ఎవ్రీడే ఒక బనానా, ఎవ్రీడే ఒక ఎగ్గు, తర్వాత వారానికి మనకు నెలకు 4 రోజులు చికెను, ఒక 2 రోజులు మటను మెన్యూ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. మళ్ళీ మిల్లెట్స్ అన్నీ కూడా అంటే స్టాండర్డ్గా ఒక పద్ధతి ప్రకారం సైంటిఫిక్గా దాన్ని వంట చేసి కుకింగ్ మాన్యువల్ కూడా ఇచ్చారు. ఆ మాన్యువల్ ప్రకారమే వంట చేసి మరి నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించాలా, వాళ్ళందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలా. మరి ఆరోగ్యంగా ఉంటేనే వాళ్ళు బాగా చదువుకోగలుగుతారు, మంచి భావి భారతదేశ పౌరులుగా తీర్చిదిద్దడానికి మరి ఆరోగ్యమైన ఆహారం వాళ్ళని అందించాలా. ప్రతి పేదవాడు కూడా మరి ఆరోగ్యమైన ఆహారం తినాలనే ఉద్దేశంతో ఇవాళ ఒకటేసారి 40% మెన్యూ ఛార్జెస్ పెంచి, మెస్ ఛార్జెస్ పెంచి మరి మొత్తం తెలంగాణలో అన్ని హాస్టళ్లలో అన్ని స్కూల్ విద్యార్థులకు ఈ మెన్యూని అందజేయడం జరిగింది. దీనికి ముఖ్యంగా ప్రభుత్వాన్ని నేను అభినందిస్తూ ఉన్నాను. అండ్ అదేవిధంగా ఇక హాస్టల్లో ఉండే పిల్లలందరూ కూడా ప్రత్యేకమైన మరి వాళ్ళకు కూడా అభినందనలు. ఎందుకంటే వాళ్ళకి ఈ రోజు నుండి మంచి ఆహారం దొరుకుతూ ఉన్నది. వాళ్ళందరూ కూడా అభినందిస్తూ ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళ పిల్లల కూడా ఏ విధమైనటువంటి భోజనాన్ని వాళ్ళు చేస్తున్నారని వాళ్ళు కూడా చూడాలనే ఉద్దేశంతో వాళ్ళని కూడా పిలవడం జరిగింది. ఈ కార్యక్రమం తర్వాత సహపంక్తి భోజనాలు వాళ్ళందరూ పిల్లలందరితో కూడా కలిసి పేరెంట్స్తో కలిసి కూడా మేము భోజనం చేయడం జరుగుతూ ఉంది. 10 సంవత్సరాలు ₹1 పెంచిన పాపానాలు పోలే వాళ్ళు ఇవాళ పిల్లలందరూ కూడా మనం చాలా చూస్తున్నాం న్యూస్లలో. ఆ నాణ్యమైన ఆహారం లేదు వాళ్ళకు, అంత పురుగులు అన్నమో లేకుంటే ఇంకా చెడిపోయిన ఆహారం పెడుతున్నారనే ఆలోచన అంతకుముందు ఉండింది. కాబట్టి ఇవాళ మేమందరం కూడా ప్రతి ప్రజాప్రతినిధి ఇవాళ ముఖ్యమంత్రి గారితో సహా అందరం కూడా ఇవాళ ప్రతి ఒక్క స్కూల్కి వెళ్ళి ఇక్కడ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి ఈ స్కీమ్ను స్థాపించడం జరిగింది. ఆరోగ్యవంతమైన తెలంగాణను క్రియేట్ చేయడమే దీని యొక్క లక్ష్యం. పిల్లలు ఆరోగ్యంగా ఉంటే వాళ్ళు బాగా చదువుకుంటారు అన్నది ప్రధానమైన అంశం ఇక్కడ. కాబట్టి వాళ్ళ స్కూళ్ళను ఒకవైపు మనము అంటే ఈ మాడిఫికేషన్ కానీ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచుకోవడమే కాకుండా పిల్లలకు కూడా మధ్యాహ్న భోజనం అంటే పిల్లలకు ఇచ్చే ఆహారము నాణ్యమైన ఆహారం ఇవ్వాలి, ఫిక్స్డ్ మెన్యూ ఇవ్వాలి, బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలన్నదే ఉద్దేశం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.